మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్‌లోకి అయితే కొత్త కొత్త మొబైల్స్ అనేదైతే వస్తా ఉంటున్నాయి. ఈ మొబైల్స్‌లో ఏంది అంటే పాత స్పెసిఫికేషన్స్‌ని కొంచెం మోడిఫికేషన్ చేసేసి ఫోన్‌లో మోడిఫికేషన్ చేసి మనకు ఎక్కువ అమౌంట్ తోటైతే అమ్ముతా ఉన్నారు. వీటన్నిటిని చూసి మనమైతే చాలా వరకు కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. అసలు ఏ ఫోన్ కొనాలి? ఏ ప్రాసెసర్ ఉండాలి? అసలు స్క్రీన్ ఏంది? అసలు డిస్‌ప్లే ఏంది? అసలు వీటి మీద చాలా కన్‌ఫ్యూజన్ అయిపోతా ఉంటుంది. ఇక చాలా మంది అయితే ఏ ఫోన్స్ పడితే ఆ ఫోన్స్ తీసుకుంటా ఉంటారు. ఒకప్పటి ఫోన్ స్పెసిఫికేషన్స్‌ని ఇప్పుడు తీసుకొచ్చి కొంచెం స్పెసిఫికేషన్స్ హైలైట్‌గా ఉన్నట్టు చెప్పేసి వీళ్ళు పాత ఫోన్ 15 ఉంటే ఇప్పుడు 20,000కి అమ్ముతున్నారు. ఇదైతే పెద్ద స్కామ్ అని చెప్పేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీరు ఒక స్పెసిఫిక్ ఒక మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి మొబైల్ చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎలాంటి డిస్ప్లే ఉండాలి, ఎలాంటి బాడీ ఉండాలి, ఎలా దానికి ఎంఏహెచ్ బ్యాటరీ అనేది ఉండాలి, ఒకవేళ ర్యామ్ అనేది ఎంత జీబీ ఉండాలి, ఆ ర్యామ్ లో వేరియస్ ఏంటిది అని చెప్పేసి, ఇంకా స్టోరేజ్ ఎంత ఉంటే బాగుంటుంది, కెమెరాస్ అన్ని విధాలుగా నేనైతే ఈ వీడియోలో మీకు కవర్ అయ్యేలా చెప్తాను. మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఫస్ట్ గానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకు మొబైల్ సైజ్ అని చెప్పేసి మనకు సైజ్ లో కానీ చూసుకుంటే 5.8, 6.1, 6.7, 6.9 అని చెప్పేసి ఇట్లా చాలా వేరియస్ గానే ఉంటాయి. ఇది బేస్డ్ అపాన్ మీ కంఫర్ట్ జోన్ గానీ అయితే మీరైతే చూసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కానీ చూసుకుంటే కొంచెం చిన్నగా ఉండాలి. 5.9 అయినా పర్లేదు, 6.1 అయినా ఇట్లా ఉంటే నాకు జర కాంపాక్ట్ గా ఈజీ టు క్యారీ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొందరికి ఏంటంటే పెద్దగా స్క్రీన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మొబైల్లో మూవీస్ చూడడం, లేకపోతే ఓటీటీ ఇలాంటి అన్ని అయితే చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటే వాళ్ళు అందులోనే మూవీ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న సైజ్ కాంపాక్ట్ గా ఉండాలి, ఈజీ టు క్యారీ అన్నట్టు ఉండడం కోసం సైజ్ అనేది 5.8 లేకపోతే 6.1 ఈ రేంజ్ వరకు అయితే చూస్ చేసుకుంటా. లేదు నాకు ఎక్కువ కావాలనుకుంటే 6.7, ఇప్పుడు 6.9 కూడా వచ్చేస్తుంది. సో మీరు ఈ సైజ్ అనేది మీ ఓన్ గా డెసిజన్ అయితే తీసేసుకోవచ్చు. మీరు ఏ సైజ్, కాంపాక్ట్ సైజ్ కావాలా ఏది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్క్రీన్, ఇది మేజర్ గా కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. మీ స్క్రీన్ అనేది చాలా నీట్ గా ఉంటేనే మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఓఎల్ఈడి లేకపోతే AMOLED స్క్రీన్స్ అయితేనే తీసేసుకోండి. పాతకాలం ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేలు ఇవైతే అస్సలు చూస్ చేసుకోకండి. అలానే మీకు 144 హెడ్జెస్ అనేది ఉందనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ టైంలో కానీ, లేకపోతే మనకి ఎడిటింగ్ టైంలో కానీ మీకు చాలా ప్రాపర్గా ఉంటుంది. బట్ ఇవి వచ్చేసరికి ఉన్నదనుకోండి కొంచెం ప్రైజింగ్ అనేది అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో మీకు ఒకవేళ అవసరం ఉంటుంది, ఖచ్చితంగా నేను గేమ్స్ ఆడతాను, లేకపోతే ఎక్కువగా మూవీస్ చూస్తాను, హైగా గ్రాఫిక్స్ ఉన్నటువంటి మూవీస్ చూస్తాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 144ది తీసుకోండి. ఇంకా అలానే మీకు 1900 హెడ్జెస్ అనేది ఉండేలా చూసేసుకోండి. ఎందుకు అని అంటే మనం డేతో పాటు నైట్ టైం కూడా ఎక్కువగా ఫోన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటున్నాం. సో దీనివల్ల ఏంటి అంటే మనకు నార్మల్గా ఏంటి అంటే ఐస్ కి ఇంపాక్ట్ అయ్యి ఐస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇలా ఉందనుకోండి మీకు ఐస్ కి ఎఫెక్ట్ అయ్యేది ఒక కొంచెం వరకు అయితే రెడ్యూస్ ఉంటుంది, హైగా ఉంటుంది అని అయితే చెప్పలేను. బట్ లిమిట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు మూవీస్, ఓటీటీస్ ఇంకా గేమ్స్ అనేది ఎక్స్పీరియన్స్ మంచిగా పొందాలి అనుకున్నారనుకోండి, HDR10+ ఉండేలా చూసేసుకోండి. అలానే మీకు డాల్బీ అట్మాస్ ఉండేలా చూసుకోండి. HDR10+ ఉందనుకోండి మీకు వ్యూయింగ్ అనేది చాలా బాగుంటుంది. అలానే మీకు డాల్బీ అట్మాస్ ఉందనుకోండి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రాపర్ గా ఉంటుంది. నేను అదే యూజ్ చేస్తాను. ఇంకా అలానే ఫోన్స్ స్క్రీన్స్ లో వచ్చేసరికి కర్వ్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది. ఒకవేళ మీకు కర్వ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కర్వ్కి వెళ్ళొచ్చు. బట్ ఎవరైతే గేమ్స్ అనేది ఎక్కువగా ఆడుతూ ఉంటారో వాళ్ళకి కర్వ్ అనేది అయితే ప్రాపర్ గా వర్క్ అవ్వదు. ఒక కాడ ట్యాప్ చేస్తే ఇంకో దగ్గర ట్యాప్ అవ్వడం ఇలాంటిది అయితే మనం రివ్యూస్ లో అయితే చూసుకుంటా ఉంటాం. సో ఒకవేళ గేమ్స్ ఆడే వాళ్ళైతే ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫ్లాట్ ది చూస్ చేసుకోండి. కొందరు ఏంది అంటే మనకు ప్రొఫెషనల్ గా మంచిగా కనిపించడం కోసం కర్వ్ యూజ్ చేస్తూ ఉంటారు. కర్వ్ వల్ల కొన్ని చాలా వరకు అయితే డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఏంటి అంటే మనకు స్క్రీన్ గార్డ్స్ ప్రాపర్ గా దొరకవు. ఒకవేళ కరువులో ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా మొత్తం డిస్ప్లే అంతా పోతా ఉంటుంది. ఇలాంటివన్నీ అయితే ప్రాపర్ గా ఎక్కువగా వస్తూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు కరువు చూస్ చేసుకోవచ్చా, లేకపోతే మీరు ఫ్లాటా అనేది ఇక్కడనైతే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము బడ్జెట్ పెట్టుకోగలుగుతాం ఏమన్నా అయినా కూడా అనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా కరువు పోండి. లేదు నాకు బడ్జెట్ ఉండదు, నాకు ఫ్లాట్ ఇనఫ్, నాకు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదంటే మీరు ఖచ్చితంగా ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు. నా సజెషన్ అయితే ఫ్లాట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోకి సంబంధించిన వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేది ఇప్పుడు చాలా కామన్ గా ప్రతి మొబైల్లో వస్తుంది. ఇంకా దీనికి మీకు డాల్బీ అట్మాస్ ఉండేలా చూసుకోండి. ఇవి ఉంటే మాత్రం కొంచెం ప్రైసింగ్ అనేది పెరుగుతుంది. యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు మీరు నేను ఎక్కువగా వాడను, అంత నాకు సౌండ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు వీళ్ళు ఇది స్కిప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బ్యాటరీలో ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్టయితే 3000, 4000 అయితే తీసుకోకండి డైరెక్ట్.
మినిమంలో మినిమం 5000 తీసుకోండి. మీరు ఎక్కువగా యూజ్ చేస్తా అనుకుంటే 6000 తీసుకున్నా నో ప్రాబ్లమ్. ఇప్పుడు కంపెనీస్ చేస్తున్నటువంటి పెద్ద గ్యామ్లింగ్ ఏంటిది తెలుసా? ఈ 240 వాట్స్ చార్జర్ అని చెప్పేసి చూపిస్తా ఉంటారు. ఏంటి 9 మినిట్స్‌లోనట 0-100% ఛార్జింగ్ అయిపోతదట. 0-100%ని 9 మినిట్స్‌లోనే ఛార్జ్ ఇస్తుంది అంటే, అదే రకంగా మీ బ్యాటరీ డ్రైన్ అనేది కూడా ఉంటుంది. అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఫర్దర్‌లో అదే రేంజ్‌గా డౌన్ అయిపోతా ఉంటుంది. మీకంత బ్యాటరీ హెల్త్ అనేదైతే ఉండదు. సో, నా సజెషన్ వచ్చేసరికి 64 ఇనఫ్. లేదు అనుకుంటే 80. ఇక లేదు నాకు హైగా కావాలనుకుంటే 120 అనేది ఇక డేంజరస్ ఇది. ఇక మీరు 240కి అయితే పోకండి అనేది నా సజెషన్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇది కీ రోల్‌గా ప్లే చేస్తా ఉంటుంది మన మొబైల్‌లో. ఈ ప్రాసెసర్‌లో గాని చూసుకుంటే మనకు స్నాప్‌డ్రాగన్‌లో ఉంటుంది, మీడియాటెక్‌లో ఉంటుంది. మీరు మీ స్నాప్‌డ్రాగనే తీసుకోండి, లేకపోతే మీడియాటెక్కే తీసుకోండి. బట్ ఖచ్చితంగా 5G ఉండేలా చూసేసుకోండి. అలానే మీకు ఆండ్రాయిడ్ వెర్షన్ అబోవ్ 14 ఉండేలా చూసేసుకోండి. బిలో 14 తీసుకున్నారనుకోండి మీకు అప్డేట్స్ రావు. చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. కొత్త కొత్త అప్డేట్స్ ఏమైనా చేసుకుందాం అనుకున్నా కూడా రావు. సో దట్ మీరు ఏమన్నా తీసుకోవాలనుకున్నారనుకోండి ఖచ్చితంగా అబోవ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 14 చూస్ అయితే చేసేసుకోండి. అలానే ఇక్కడ మీకు స్నాప్‌డ్రాగన్‌లో గాని చూసుకుంటే ఒకవేళ మీరు గేమర్స్ అయిందనుకోండి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేకపోతే మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఇలా అయితే చూస్ చేసుకోండి. లేదు మేము గేమర్స్ కాదు అనుకుంటే ఇవైతే స్కిప్ చేసుకోండి. ఒకవేళ ఇవి ఉందనుకోండి మీ ప్రైస్ అనేది హై రేంజ్‌కి వెళ్ళిపోతుంది. ఇది ఫ్లాగ్‌షిప్ టైప్‌కి వెళ్తే వెళ్ళిపోతుంది. లేదు నేను మిడ్ రేంజ్‌లోనే యూజ్ చేసుకుంటాను. నాకు అంత పెద్ద అవసరం లేదు అనుకుంటే స్నాప్‌డ్రాగన్‌లో ఉంది. అలానే మీడియాటెక్‌లో గాని చూసుకుంటే స్నాప్‌డ్రాగన్‌లో 7 జెన్ 2 ఒకటి ఉంది. ఇంకా అలానే గాని చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్‌లో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఉంది. ఇంకా అలానే 8200 కూడా ఉంది. ఇవైతే మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు స్నాప్‌డ్రాగన్ ఎక్కువగా లైక్ చేస్తే స్నాప్‌డ్రాగన్ అది చూస్ చేసుకోవచ్చు. మీడియాటెక్ అయితే ఇలా ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే మనకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం అయితే ఇవైతే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ప్రతి మొబైల్ అనేది కామన్‌గా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటుంది. మీరు దీన్ని ఏదో పెద్ద మేజర్‌గా అనుకోకండి. కామన్‌గా ఐఫోన్ అయినా కూడా హీట్ అనేది అయితే అవుతుంది. 1,50,000 పెట్టి బై చేసినా కూడా హీట్ అవుతుంది. సో 20,000 ఇలా కూడా కామన్ హీట్ అయితే అవుతా ఉంటుంది. ఇంకా గాని మెయిన్ రోల్ గాని చూసుకున్నట్టయితే ర్యామ్. ర్యామ్‌లో చాలా మంది చూసేటువంటిది ఏందంటే 6 జీబీ ర్యామా, 8 జీబీ ర్యామా, 12 జీబీ, 16 జీబీ అని చెప్పేసి చూస్తారు. బట్ చాలా మందికి తెలియనిది ఏందంటే ఇది LPDDR3 LPDDR4 5 అని చెప్పేసి తెలవదు. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓల్డ్ మోడల్ 3 ప్రాసెసర్‌ని పట్టుకొచ్చి మనకు పెట్టేసి తక్కువ ప్రైస్‌లో ఇచ్చేస్తాయి. మనం ఏమనుకుంటాం 8 జీబీ ర్యామ్ వచ్చింది కదా అని చెప్పేసి కొనుక్కుంటాం. బట్ ఏంటి పర్ఫార్మెన్స్ స్లో ఉంటది. బట్ ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకునేటప్పుడు LPDDR4 ఆర్ 5 తీసుకుంటే బెస్ట్. ఇక లేదు నా దగ్గర బడ్జెట్ అంత లేదంటే 4 Pro అయినా ఓకే గానీ 5 ఉంటే బెస్ట్. LPDDR5 ఇక మీరు ర్యామ్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఎక్కువ యాప్స్ అనేది వేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా 12 జీబీ ర్యామ్ అయితే ప్రిఫర్ చేసుకోండి. లేదు కొంచెం మీడియంగా యూజ్ చేసుకుంటా అంటే 8 లేదు ఇంకా తక్కువ అంటే 6 జీబీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు UFS 3.1 ఆర్ అబోవ్ ఉండేలా చూసేసుకోండి. ఇది మనకి ఎందుకు అనంటే ర్యామ్ సైజ్ ఎంత ఉంది ఇదే కాకుండా మనకు రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది కూడా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా చేస్తున్నప్పుడు వర్కింగ్ చేస్తున్నప్పుడు మనకి రీడ్ అండ్ రైట్ స్పీడింగ్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఆ స్పీడ్ అనేది ఉండడం కోసం UFS 3.1 ఆర్ అబోవ్ ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీకు మంచి స్పీడ్ అనేది ఉంటుంది. ఇంకా కానీ చూసుకుంటే మనకు ఆడియో జాక్ 3.5 అయితే చాలా వరకు మొబైల్స్‌లో అయితే తీసేసిర్రు. చాలా వరకు ఏంటంటే టైప్ సి లేకపోతే మీరు డైరెక్ట్ వైర్‌లెస్ యూజ్ చేసుకోమంటారు. నేనైతే వైర్‌లెస్ అయితే సజెషన్ చెయ్యను. ఎందుకంటే దానివల్ల మనకు రేడియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇదైతే ఫిక్స్‌గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా వైర్‌ది యూజ్ చేసుకోండి. టైప్ సి వస్తే టైప్ సిది వైర్ హెడ్ ఫోన్సే యూజ్ చేసుకోండి. టైప్ సి ఇయర్ ఫోన్సే యూజ్ చేసేసుకోండి. సో దానివల్ల ఏంటి అంటే మీకు దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మనకి రేడియేషన్ అనేది లెస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. థర్డ్‌ది వచ్చేసరికి లేటెన్సీ అనేది ఉండదు. సో ఈ లేటెన్సీ ఉండకపోవడం వల్ల ఏంటి అంటే మనకు ఆడియో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు వైర్డే ప్రిఫర్ చేయండి అనేది నా సజెషన్. ఓవరాల్‌గానైతే ఇప్పుడు ఇంకా ఇంకా నా పర్సనల్‌గా నాకు చెప్పాలనిపించింది ఏంటి అంటే యాజ్ ఏ ఆన్‌లైన్‌లో నేను చెప్తున్నా కూడా మీరు ఒకసారి బయటకెళ్ళేసి ఆఫ్‌లైన్‌లో దాన్ని పర్సనల్‌గా ఫీల్ అవ్వండి. మొబైల్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి పర్సనల్‌గా ఫీల్ అయ్యి ఆ తర్వాత మీరు ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ మీకు ప్రైజింగ్ అనేది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి, నేను ఇచ్చినటువంటి లింక్స్‌లోనే తీసుకోవాలి అని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడనే తీసేసుకోండి. ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ వారంటీ అనేది తీసుకోండి. ఈ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే మీకు 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నా కూడా మీరు కొంచెం 1 ఇయర్ వరకు జర పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఫోన్‌కి ఏమన్నా అయినా కూడా మీకు ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది కాబట్టి పోయి ఎక్స్టెండెడ్ వారంటీని మీరు క్లెయిమ్ చేసుకొని తీసుకోవచ్చు. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ లేదు అనుకోండి ఈ కాలంలో 1 ఇయర్ 2 ఇయర్స్ ఫోన్లు ఖరాబ్ అయిపోతున్నాయి. సో మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది తీసుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయిపోతది. ఎందుకంటే మనీ అనేది సేవ్ అయిపోతది. ఇది ఎంత ఉంటే మహా అంటే
300, 400 మ్యాక్స్ 800 ఆ రేంజ్‌లోనే ఉంటుంది. డిఫరెంట్ అంటే ఫోన్స్‌ని బట్టి ప్రైజింగ్ అనేది వేరీ అవుతా ఉంటుంది. సో, ఫోన్స్‌ని బట్టేసి ప్రైజింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు చూజ్ చేసుకోండి. ఖచ్చితంగానైతే ఎక్స్‌టెండెడ్ వారంటీ తీసుకోండి. నాట్ ఓన్లీ మొబైల్, మీరు ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఎక్స్‌టెండెడ్ వారంటీ 500లో అట్లున్నది ఖచ్చితంగా తీసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ ఇస్తాను. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా! ఎలాంటి మొబైల్ చూజ్ చేసుకోవాలి అనేదైతే. ఈ వీడియోకైతే ఇంకే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని అయితే వస్తా ఉంటాయి. సైనింగ్ ఆఫ్. విష్ ఓకే దెన్. జై హింద్.